పైన ఉన్నటువంటి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజా సంఘ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులారా, ప్రధానంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణకు సంబంధించినటువంటి చట్టం ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా, ఈ ఇద్దరు కూడబలుకొని ఈ దేశంలో మళ్ళీ ఒక రకమైనటువంటి చర్చకు కారణభూతులు అవుతూ ఉన్నారు అని చర్చ సాగుతూ ఉంది. వాస్తవికంగా మన దేశం విభిన్న మతాలకి, కులాలకు, సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయమైనటువంటిది. ఇక్కడ ఒక భాష లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక మతము లేదు. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సెక్యులరిజం, లౌకిక వ్యవస్థకు పెద్దపీట వేశారు. అందుకనే విభిన్న మతాలకు సంబంధించి ఎవరి సాంప్రదాయాలు, ఎవరి సంస్కృతులను వారు కొనసాగిస్తూ కాపాడుకుంటూ ఈ జనసంధిలో వాళ్ళు కూడా కొనసాగేదానికి అవకాశం కల్పించారు. అయితే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెగల మధ్య పంచాయతీ పెడతా ఉన్నాడు. మణిపూర్లో మంటలు రేగుతూ ఉన్నాయి కుకీసు, వేస్తాల మధ్య. అలాగే చాలా చోట్ల జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి 2 ముక్కలు చేశాడు. ఈ రకంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఈ వక్ఫ్ బోర్డు చట్టం అనేది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చూసుకుంటే ఈ చట్టానికి గతంలో కూడా సవరణలు అయినాయి. ఇప్పుడు మన ఆర్టికల్ 25లో ఏం చెప్పినారు? 25 అనేది మత స్వేచ్ఛ ఉంది, అందరికీ రిలీజ్ చేసి ఎవరి మతం వాళ్ళకు స్వేచ్ఛ అనేది కల్పించబడింది. అయితే ఒక మతం ఇంకో మతం మీద పెత్తనం చేస్తాను వీల్లేదు, ఒక మతం ఇంకో మతం మీద కామెంట్ చేస్తాను వీల్లేదు. అలాగే ఆర్టికల్ 26లో ఏమిటి? వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి ఒక చట్టబద్ధత కల్పించబడింది. ఇక్కడ అనేక చోట్ల ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు, అలీగర్ లేకుంటే ఇంకెక్కడెక్కడో మరి ఏదైతుందో మన మస్జిదులు అవి ఉన్న చోటల్లా వాటికి ఒక చట్టబద్ధత ఉన్నది. అయితే ఇప్పుడు ఇవాళ ఏమైందంటే నరేంద్ర మోడీ ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని, అంటే ఈ మైనార్టీస్, ముస్లిం మీద ఒక కక్షపూరితమైన వైఖరితో ఈ చట్ట సవరణ పూనుకున్నాడని చెప్పి సిపిఐ పార్టీ కాదు, మొత్తం లౌకిక వ్యవస్థని కాపాడాలని కోరుకునేటువంటి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన సెక్యులరిజాన్ని కాపాడే ఉద్దేశంతో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్ సహా, అలాగే జనతాదళ్ వాళ్ళతో సహా అందరూ కూడా ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఇక్కడ నేను సగర్వంగా తెలియపరుస్తా ఉన్నాను. అంతేకాదు సిపిఐ పార్టీ ఒక జాతీయ పార్టీగా, ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పార్టీగా, మరి ఢిల్లీలో అంటే సుప్రీంకోర్టులో కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారే ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని వ్యతిరేకిస్తూ, తిరస్కరిస్తూ ఇది అన్యాయము, అక్రమం అని చెప్పేసి మరి సుప్రీంకోర్టులో సిపిఐ తరపున పిటిషన్ వేయడం అంటే సిపిఐ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అలాగే ఈ 26 ఆర్టికల్కి సంబంధించి చూస్తే ఈ సవరణలో ఏమున్నది? అసలు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కాపాడడానికి ఎక్కడక్కడ అన్ని ఆల్రెడీ సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి అని దానికి సంబంధించినటువంటి చైర్మన్లు, దాని కమిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఏం చేసినాడు? నాన్ రిలీజియస్ అంటే వేరే మతస్థులను కూడా ఈ కమిటీలో పెట్టినాడు. అంటే ఈ సవరణ ద్వారా వేరే మతస్థులను కూడా, అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళను ప్రభుత్వం తరపున నామినేట్ చేసే అవకాశం పెట్టుకున్నారు. అంటే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్లలో వేరే వాళ్ళను మెంబర్లుగా పెడితే, కమిటీలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకోవైపున ఏదైతుందో వాళ్ళకి అనుకూలంగా తిరకాసు పెట్టేసి వక్ఫ్ బోర్డ్స్లో మరి తికమక చేసే పరిస్థితి, వక్ఫ్ బోర్డు ఆస్తులను మరి కొల్లగొట్టే పరిస్థితి, లేకుంటే రకరకాల వక్రీకరించే పరిస్థితి అవుతుంది. ఇంకోవైపున కలెక్టర్స్కు పవర్స్ ఇచ్చినందువల్ల వాళ్ళు ఏదైతుందో ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని కూడా ప్రభుత్వ ఆస్తి, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ప్రభుత్వ చేతిలోకి పోయి, అంటే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ప్రభుత్వ చేతిలోకి పోయే అవకాశం. ఇప్పటికే మనం సిపిఐ పార్టీ అనేక సందర్భాల్లో హైదరాబాద్ నగర పార్టీ బోస్ గారు, తర్వాత అంతకుముందు ఉన్న నాయకులు, ఇప్పుడు మరి వచ్చిన మా నాయకుల మధ్యలో కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు వ్యక్తుల ప్రమేయం అవుతూ ఉన్నాయి, కొన్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డుకే ఉండాలి తప్ప
వ్యక్తుల ఆస్తులుగా ఉండకూడదు అని చెప్పేసి మనం అనేక పోరాటాలు కూడా సిపిఐ పార్టీ నగర పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడ మన కమ్యూనిస్ట్ పార్టీ కోరుకునేది ఏంటంటే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీసు వక్ఫ్ బోర్డుకు ఉండాలా, వాళ్ళకి అది రక్షణ కవచం రాజ్యాంగంలో పొందపరచబడ్డది. మరే నరేంద్ర మోడీ ఈ అమిత్ షాలు చేసేది రాజ్యాంగ ఉల్లంఘనే, ఆ రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 26 ఆర్టికల్ సవరించడం ద్వారా ఓ రకంగా తమ చేతుల్లోకి వక్ఫ్ బోర్డు ఆస్తులు తీసుకోవడానికి ఒక కుట్ర సాగుతూ ఉంది. అంటే మళ్ళీ మత చిచ్చు పెట్టేటువంటి ఒక కుట్రకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే ఇదేదో ఎంబీటీ నాయకులు వారు చెప్పినట్టుగా మరి వాళ్ళు ఏదో ఆషామాషి కాదు, ఇది ఛాలెంజ్గా తీసుకోవాలి. ఒకవైపున కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వైఖరి, అలాగే వాళ్ళు ఇప్పుడు అక్కడ జనతాదళ్ యు వైఖరి, నితీష్ కుమార్ వీళ్ళ వైఖరి కనపడతా ఉంది మనకు. సరే కేసీఆర్ గురించి చెప్పినారు. సరే కేసీఆర్ అయితే మన వ్యతిరేకంగా చేశాడు, చట్ట సవరణకైతే వ్యతిరేకంగా నిలబడ్డాడు. కాదు ఏదైనప్పటికీ కూడా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంస్థలతో ఈ దేశవ్యాప్తంగా ఒక పెద్ద వక్ఫ్ బోర్డు అంటే ఈ చట్ట సవరణని మొత్తం విత్డ్రా చేసుకోండి, లేకపోతే మేము ఊరుకుండేది లేదని పత్రంలో పెద్ద ఉద్యమానికి రూపకల్పన చేయాలి. ఇప్పుడు చెప్పారు అంటే రైతు సంఘాలన్నీ ఒక్కటైనవి, వాళ్ళ గోస వర్ణాతీతం, చెప్పడానికి నా అలవి కాదు. దాదాపు 1 సంవత్సరం పాటు వాళ్ళను దిగ్బంధనం చేస్తారు. బాష్వాయు ప్రవేశించినా, లాఠీ చార్జ్ చేసినా, కాల్పులు జరిపినా, మరి అన్ని రకాల అడ్డంకులు కల్పించినా, అసలు త్రాగడానికి నీళ్ళు లేకుండా చేసినా, ఎన్ని రకాలు చేసినా మరి ఆ రైతు సంఘాల ఆందోళన కొనసాగింది. 750 మంది రైతులు మరి వాళ్ళ ఆ ఉద్యమంలో అమరులైనారు. వాళ్ళు ఏదైతుందో ప్రాణాలు పోగొలిపోయినారు. అయితే అప్పుడు కానీ అంటే నరాంతకుల్లాగా నరేంద్ర మోడీ అప్పుడు కానీ జ్ఞానోదయం కలగలే. నేను ఆ 3 సాగునీ చట్టాలను విత్డ్రా చేసుకుంటున్నా, సపోర్ట్ ప్రైస్ తప్పనిసరి చట్టం చేస్తా అని చెప్పినాడు. ఇప్పటికి తెలియదు ఒక భాగం. కాకపోతే చట్టాలు మాత్రం అమలు కాకుండా పెండింగ్లో ఉన్నాయంటే ఈ రైతుల యొక్క ఆందోళన సంఘాలన్నీ కలిసి పోరాటం చేసినందువల్ల మరి నరేంద్ర మోడీ ఉక్కిరి బిక్కిరైపోయి ఈయన మన భవిష్యత్తు ఉండదని చెప్పేసి దిగొచ్చి మరి వాళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రజలకు క్షమాపణ చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళు అంటే అది నరేంద్ర మోడీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందువల్ల మనం అందరం కూడా ఇవాళ ఆలోచించాలా. ఇప్పుడు ఇది సరే మంచి బిగినింగ్. హైదరాబాదు మరి పార్టీ ఆధ్వర్యంలో ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామంగా నేను అభినందిస్తూ, ఇది గుడ్ బిగినింగ్, మంచి ఆరంభం. అందుకని దీన్ని మళ్ళీ కొనసాగింపుగా క్రియాశీలకంగా మనం అంతా కూడా కొంచెం ఆలోచన చేసి ఇప్పుడు సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మన కేరళలో 23 నుంచి జరుగుతూ ఉన్నాయి, 25 అక్కడ కూడా డి రాజా గారు తప్పనిసరిగా దీనిపైన ఒక కార్యాచరణ తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు వేసి కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మనం కూడా బాజార్లో అంటే ప్రజా ఆందోళనకి, ప్రజా పోరాటాలకి సన్నద్ధమయ్యేటువంటి ఒక ఆలోచన ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. నేను కూడా ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తప్పనిసరిగా జాతీయ పార్టీలో మన వాణి వినిపించి వక్ఫ్ బోర్డు సవరణకి సంబంధించి డి రాజా గారు తీసుకున్నటువంటి స్టెప్ మంచిది. తర్వాత అలాగే ఇంకా ఫర్దర్ స్టెప్స్ అంటే ఫర్దర్ ఆందోళన కార్యక్రమం, ఫర్దర్ ఎడ్యుకేషన్స్కి మరింత కార్యాచరణతో ముందుకు పోవడానికి కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు అనే అన్ని కళాకారులు లేదా కవులు అందరినీ కూడా కలుపుకొని ఈ దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణలు రద్దు చేసే వరకు విశ్రమించని నిరంతర పోరాటానికి సమాయత్తం కావడమే నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది తప్ప లేకుంటే నరేంద్ర మోడీకి గుణపాఠం జరగదు అని దిగి రాడని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మనం అందరం కలిసి వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు నిరంతర ఉద్యమానికి శ్రీకారం చుడదామని చెప్పి పిలిపిస్తూ ఈ అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరికీ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం.